ఇదివరకు అంటే నేను చాలా రోజులు ఏ హోటల్కి వెళ్ళినా కొన్ని స్టార్ హోటల్లో కూడా భగవద్గీత పుస్తకం కంపల్సరీ ఉంటుంది. అట్లా అప్పుడప్పుడు ఖాళీ ఉన్నప్పుడు అది ఎక్కడ నేను చాలా తక్కువ చూసాను. మిగతా మతాల వాళ్ళు మనం ఇతర దేశాలు వెళ్తే హోటల్స్ లో ర్యాక్స్ లో బైబిల్ కనిపిస్తుంటుంది. ఇక్కడ భగవద్గీత కనిపించడం అన్నది అసలు మనం ఎక్కడ చూడలేదు. కనిపిస్తే లేదా అట్లా పెడితే అందరూ మిగతా ఇతర దేశాల నుంచి కూడా వస్తారు, వాళ్ళు హర్ట్ అవుతారు అనే మానసికమైన రోగంతో సఫర్ అవుతున్నారు హిందువులు. వాళ్ళు డైరెక్ట్గా పెడతాడు. నేను హోటల్ ఇతర దేశాలు వెళ్ళాను, ఒకసారి హోటల్లో నేను గతంలో హోటల్లో దిగితే తీసి చూస్తే బైబిల్ ఉంది, నేనేం హర్ట్ అవ్వలేదు. ఇక్కడికి వస్తే ఇక్కడ ఎవరో హోటల్లో ఉంటే క్రిస్టియన్స్ ఉంటారు ఉత్తర దేశాల నుంచి వచ్చి, వాళ్ళు తీగానే భగవద్గీత అని గడపడేది, వాడు హర్ట్ అయ్యి ఖాళీ చేసి వెళ్ళిపోతారా? ఏమిటి వీళ్ళకి థాట్ ఏమిటి? భగవద్గీత స్కూల్స్లో బోధిస్తే మిగతా మతాల వాళ్ళు హర్ట్ అవుతారు, అందుకని మీరు మా గవర్నమెంట్ స్కూల్స్లో భగవద్గీత చెప్పొద్దు అనే 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 మానసిక దుర్బలత్వంలో ఉన్నాయంటే ప్రభుత్వాలు. నేను చెప్పేది వీళ్ళందరినీ దయచేసి అసలు భగవద్గీత గురించి ప్రాథమిక అవగాహన ఏర్పరచుకోండి. భగవద్గీత సార్వజనీనంగా మాట్లాడుతుంది తప్ప ఒక వర్గాన్నో ఒక మతాన్నో ఉద్దేశించి మాట్లాడదు. నువ్వు బాగుండాలని చెప్తుంది, నువ్వు మంచి పనులు చేయాలని చెప్తుంది, నువ్వు చనిపోయిన తర్వాత కూడా నువ్వు చేసే మంచి కర్మల ద్వారా నువ్వు శాశ్వతుడిగా ఉండేట్టుగా నువ్వు ప్రయత్నించాలని చెప్తోంది. ఇందులో మతం ఎక్కడుంది? ఇందులో వర్గం ఎక్కడుంది? సో అందుకని ప్రభుత్వాలు దాన్ని పాఠ్యాంశాలుగా చేర్చాలి. భారత ప్రభుత్వం దీన్ని జాతీయ గ్రంథంగా ప్రకటించాలి. ఇది మా విషయం. చిన్నప్పుడు నేను స్కూల్ డేస్లో ఉన్నప్పుడు మా చిన్నతనంలో నుంచి కూడా పొద్దున్నే 6 గంటలకి మా ఊరు గుడిలో భగవద్గీత ప్లే చేస్తాం. అది వింటూ పెరిగిన వాడిని నేను కూడా భగవద్గీత. సో అలా పెరిగిన మనిషి నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత చాలా చోట్ల దాదాపు 31 years వచ్చి భగవద్గీత వచ్చిందంటే ఎవడో చచ్చిపోయాడు వెంటనే, అంటే అంత దైవత్వంగా ఉండేది. భగవద్గీత వినపడిందంటే ఎవడ పోయాడు రా అనుకునేది. అలాగే సేవలు తీసుకెళ్ళే నీటిలో కూడా అది పెడతారు. అలాగే ఎవరు చచ్చిపోయినా కానీ మన ఇండస్ట్రీలో కూడా ఎవరు చచ్చిపోయినా భగవద్గీత పెట్టండి రా అక్కడ అనుకుంటారు. దాన్ని మీరు అరికట్టడం కోసం చాలా ప్రయత్నం చేశారు. నాకు అప్పుడు తెలిసి బాగా గుర్తున్నారు. సో అట్లాంటప్పుడు మీరు ఎదుర్కొన్న సమస్యలు, దాన్ని నాకు తెలిసి కొంతవరకు ఓ మేరకు మీరు దాన్ని ఆపగలిగారు. కొంత మేరకు కాదు సురేష్, నేను 99.999% ఆపేశాను. మన ఫౌండేషన్ తరఫు నుంచి నేను కూడా ఎక్కడైనా పెద్దవాళ్ళు ఎక్కడైనా పోతే, సెలబ్రిటీస్ ఎక్కడైనా పోతే వెనకాల ఛానల్స్ కూడా వెనకాల బ్యాక్గ్రౌండ్లో భగవద్గీత వేయడం, అలా వినిపించే ప్రతి ఛానల్కి నేను ఫోన్ చేసి భగవద్గీత సారాంశం ఇది, భగవద్గీత పరమలక్ష్యం ఇది, ఇది మరణ గీత కాదు, ఇది జీవన గీత అని ప్రతి వాళ్ళకి చెప్తుండేవారు. మీరు హిందువులు దయచేసి భగవద్గీతను కాపాడండి, లేకపోతే తర్వాత కాలంలో మీరు వేసారని 10 మందికి వేసి అందరూ ఆ మూడ్లోకి వెళ్ళిపోయి భగవద్గీత ఎక్కడ వినిపిస్తుంటే మా మూడ్ పాడైపోతుంది, వినిపించకండి అనే స్థితి ఏర్పడుతుంది. మీ శక్తివంతమైన మాధ్యమాలు భగవద్గీత అలా వ్యక్తుల మరణ ప్రదేశాల్లో ప్రదర్శించకండి నేను విస్తృతమైన ప్రచారం చేశాను. ఈ శ్మశానాల్లో కూడా భగవద్గీతని అరికట్టేందుకు మేము మెమోరాండం లాగా తయారు చేసి ఆ శ్మశానాల అధ్యక్షులకి అట్లా మేము విస్తృతమైన ప్రచారం చేసాం. దాన్ని అరికట్టగలిగాం. ఒక అవేర్నెస్ తీసుకొచ్చి జనాల్ని కూడా ఇది కేవలం వీలే కాదు, మీ ఊళ్ళో కూడా ఎక్కడ భగవద్గీత వినిపిస్తే అక్కడికి వెళ్ళి ప్రశాంతంగా దాన్ని ఆపించే ప్రయత్నం చేయండి. దాడి చేయదు, వాడిని ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం చేయండి. ఈ ప్రయత్నంలో భగవద్గీత దాదాపుగా అరికట్టబడి ఇంకెక్కడ 1-2 చోట్ల ఉంటే అది తర్వాత కాలంలో అరికట్టబడుతుంది, అందులో సందేహమే లేదు. సో అది భగవద్గీత ఫౌండేషన్ ఆ విషయంలో చాలా ఘన విజయం సాధించిందని మేము చెప్పుకోగలం, గర్వంగా చెప్పుకోగలం. మీరు నాకు తెలిసి అమెరికా చాలాసార్లు వెళ్ళారు, మ్యూజిక్ కన్సల్టెంట్గా అప్పుడు వెళ్ళటం మీరు భగవద్గీత చైర్మన్గా వెళ్ళినప్పుడు మీరు అక్కడ పొందిన గౌరవం కానీ ఇవన్నీ వాటి గురించి చెప్తాయి. చాలా చాలా విశేషమైన ఆదరణ. నేను గత మేలో వెళ్ళాను సురేష్, లాస్ట్ ఇయర్ మేలో వెళ్ళాను. జూలైలో జూలై, ఆగస్టు, సెప్టెంబర్ విశేషంగా ఈ భగవద్గీత ప్రయాణాన్ని ఆదరించారు. వెళ్ళిన ప్రతి చోట అక్కడ వాళ్ళు ఆల్రెడీ భగవద్గీత నేర్పిస్తున్న పిల్లల్ని సేకరించి నా ముందు, ఇండియా నుంచి గురువు గారు వచ్చారు, నా ముందు వీళ్ళందరినీ కూర్చోబెట్టి భగవద్గీత కాంపిటీషన్స్ పెట్టాం. నా ద్వారా వాళ్ళకి ఆర్థికంగానో లేదా మొమెంటోస్ రూపంలోనో, పుష్పగుచ్చాల రూపంలోనో, షాల్స్ రూపంలోనో వాళ్ళని ప్రోత్సహించే ప్రయత్నం చేయడం, అట్లాంటివి చాలా విశేషంగా జరిగింది. ఇది కాక ఇతర దేశస్తులు కూడా మన భగవద్గీత ప్రీచెస్కి వచ్చి వాళ్ళు కూడా మేము ఇండియా వచ్చి సేవ చేస్తామన్న వాళ్ళు కూడా జిల్ అనే అతను, తర్వాత
అట్లా కొంతమంది పేర్లు ఉన్నాయి. వాళ్ళని కూడా విశేషంగా ప్రభావితం మన మన ప్రీచెస్, మన భగవద్గీత గాన ప్రవచన ప్రచారానికి హాజరైన అనేక మంది దీన్ని చాలా ఘన విజయం చేకూర్చారు. విశేషంగా ప్రతి ప్రోగ్రాము మేము ఊహించిన దానికంటే ఇవాళ ప్రపంచం ఎలా ఉంది తెలుసు. అక్కడ కూడా కొన్ని చోట్ల ఈ సఫరింగ్స్ నేను చూశాను. అదేంటంటే సినిమా పాటలకి, సినిమా డ్యాన్స్లకి, తర్వాత కొన్ని షోస్ ఉన్నాయి, అవి బూత్ స్కిట్లు వేస్తూ, ద్వంద్వార్థాల స్కిట్లు వేస్తూ, అట్లాంటి వాటికి కూడా విపరీతమైన ఆదరణ ఉంటున్న పరిస్థితి. అలాంటి స్థితుల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలకి, నేను వెళ్ళిన కార్యక్రమానికి తండోపతండాలుగా వచ్చి దాని విషయం తెలుసుకోవడం, దాన్ని ప్రభావితం అవడం. ఇప్పటిదాకా అంటే మేము భగవద్గీత పట్ల ఆసక్తి ఉంది, కానీ రేపటి నుంచి భగవద్గీత కనుక మేము చదవకపోతే మా జీవితం నిరర్థకమే అనేంత బలంగా వాళ్ళలో భగవద్గీత పట్ల విశేషమైన ఈ బీజాలు, ఆసక్తి నాటకాలు, అది భగవద్గీత ఫౌండేషన్ ద్వారా. సో ఆ ఘన విజయానికి నేను చాలా ఆనందిస్తాను. వాళ్ళందరికీ కూడా నేను చాలా కృతజ్ఞతలు చెప్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను. అలాగే ఈ సంవత్సరం కూడా మే ఆట మహాసభకు వెళుతూ దాని తదనంతరం కూడా మళ్ళీ యుఎస్ టూర్ 2-3 నెలలు ఈ భగవద్గీత ప్రచార కార్యక్రమాలు కూడా జరగబోతుంది. వీళ్ళ ఈ శక్తి ఉన్నంత వరకు నా మార్గంలో గానం అనేది ఎంటర్టైన్మెంట్, భగవద్గీత ఎన్లైటైన్మెంట్. ఈ ప్రోగ్రాంకి ఒక పేరు పెట్టుకున్నాం, గీతా ఎన్లైటైన్మెంట్ విత్ మ్యూజికల్ ఎంటర్టైన్మెంట్. నేను పాడతాను, ఘంటసాల గారి పాటలు పాడతాను, భక్తి పాటలు పాడతాను, అన్నమయ్య గారి పాటలు పాడతాను, రామదాస్ కీర్తనలు పాడతాను, భజన్స్ చేయిస్తాను. మధ్యలో అలా చేస్తూ భగవద్గీతని పాడుతూ మీకు జోకులు వేస్తూ వినిపిస్తుంటే, అరే ఇదేదో రిటైర్మెంట్ సబ్జెక్ట్ అనుకున్నాం కాదా, చాలా సరదాగా చెప్పాడు ఆయన. ఎంత ఉందని మాకు, అమ్మో ఇది మిస్ అయిపోయాం ఇప్పుడు దాకా, మంచి మిస్ కావడానికి వీలేదు అనే బలమైన ఆసక్తి మనం నాటగలిగింది. సో అది ఈ సంవత్సరం కూడా చేయబోతున్నాం. ఇప్పుడు మనం ఆస్ట్రేలియా, ఇప్పుడు 1 month టూర్ ఉంది, రేపు 20వ తారీఖు నుంచి ఆస్ట్రేలియాలో, మెల్బోర్న్, ఇట్లాంటి ప్లేసెస్. నేను 15 దేశాలు వెళ్ళాను, ముస్లిం కంట్రీస్ అన్నీ వెళ్ళాను ఇప్పటి వరకు. అలాగే అమెరికా, ఇంకా ఇప్పుడు రాబోయే రోజుల్లో నేను వెళ్ళబోతున్న దేశాలు ముందు ఆస్ట్రేలియా, తర్వాత న్యూజిలాండ్, తర్వాత మలేషియా. సో ఈ దేశాలు వెళ్ళబోతున్నాం. ఆల్రెడీ నేను 15 దేశాలు వెళ్ళాను. సో ఇక్కడ కూడా భగవద్గీత ప్రచార నిమిత్తమే వెళ్తున్నాం. వీటి ద్వారా మన లక్ష్యం ఏంటంటే, ప్రధానంగా భగవద్గీతకి మొదటి దశలో మొదటి లక్ష్యం విస్తృతమైన ప్రచారం చేయటం. రెండవది ప్రచారం ద్వారా చేయూతని అర్థించడం. తద్వారా భగవద్గీత ఫౌండేషన్ చేపట్టిన ప్రాజెక్టులు ద్వారా విస్తృతంగా జనాల్లోకి తీసుకెళ్ళాలి. ఎందుకు ఈ చేయూత కావాలి, ఎందుకు ప్రాజెక్టులు చేయాలంటే, ఈ వయస్సు, ఈ శక్తి ఉన్నంత కాలం ఉంటుంది, కానీ మన తదనంతరం కూడా ఇవి జనాల్లో శాశ్వతంగా నిలబడిపోవడం ద్వారా, వాళ్ళకి స్ఫూర్తినివ్వడం ద్వారా మంచి సమాజాన్ని ఏర్పరచాలంటే శాశ్వతంగా నేను చెప్పిన ఇంగ్లీషు, హిందీ, గుజరాతీ, తమిళం, కన్నడం, మలయాళం ఈ ప్రాజెక్టులోకి ఈ ప్రాజెక్టులోకి అంటే వీటికి కూడా లక్ష్యం ఉన్నాయి. ఊరికి ఆ ప్రాజెక్టు ఆ భాషలోకి చేసేటువంటి కాదు. కృష్ణుడు పుట్టిన మధుర దేవాలయంలో సంపూర్ణ భగవద్గీత మారుమోగాలి. ఇప్పటి వరకు లేదు ఈ దేశంలోనే, అసలు సంపూర్ణ భగవద్గీత రికార్డు కావడం లేదు మ్యూజికల్.